యాకోబు మోసగాడని బైబిల్లో లేదు. యాకోబు మోసగాడని బైబిల్ ప్రకటించలేదు. యాకోబు అనే పదానికి అర్థం చెప్పబడిందే గాని యాకోబు ఎవరిని ఎప్పుడు బైబిల్లో మోసం చేయలేదు. అంత మాట అన్నారేంటి కిరణ్ పాల్ గారు అని మీరు ఇప్పుడు నా మీద కోపానికి వస్తారు. కానీ ఒకటి మాత్రం చెప్పాలి, మూడే విషయంలో యాకోబు మీద నేరస్థాపన ఉంది. ఒకటి, తండ్రిని మోసం చేశాడు. రెండు, అన్నను మోసం చేశాడు. మూడు, మామను మోసం చేశాడు. ఈ మూడు అబద్ధమే. అన్నయ్యను మోసం చేయలేదు యాకోబు. యాకోబు తన వంట తాను చేసుకుంటుంటే ఆయన వచ్చాడు, బాబు నాకు ఆ వంట కావాలి, ఆకలితో ఉన్నానంటే వెంటనే ఏమడిగాడో తెలుసా? ఆయన డబ్బు అడగలేదు, బంగారం అడగలేదు, ఆస్తిపాస్తులు అడగలేదు, నీ వాట నాకు ఇవ్వను అనలేదు. ఒక్కటే మాట అన్నాడు, జ్యేష్ఠత్వం ఇస్తావా అని అడిగాడు. అవును, బలవంతంగా లాక్కున్నాడు యాకోబు. అగ్రిమెంట్ త్రూ ఇష్టంగా జరిగింది అది. ఏసావు ఇష్టపడి ఇచ్చాడు కదా, నేను చావబోతున్నాను నాకెందుకు జ్యేష్ఠత్వం అని ఇచ్చేశాడు. ఇప్పుడు మోసపోయాడా, మోసగించాడా, అగ్రిమెంట్ జరిగిందా? మరి యాకోబుని ఎలా మోసగాడన్నారు? రెండో విషయం చెప్తాను. తండ్రిని మోసం చేశాడు అన్నారు కదా, తండ్రిని మోసం చేయలేదు. తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ముందు తల్లితో మాట అంటాడు, అమ్మా నేను వంచకుడిగా కనబడితే నేను శాపగ్రస్తుని అవుతానమ్మా, నాకు ఈ పని తగదమ్మా అన్నప్పుడు ఆవిడ ఒక మాట అంటది, ఆ శాపం నా మీదకి వచ్చును గాక, నేను చెప్పింది చెయ్యి. తల్లి చెప్పింది చేశాడా, ప్లాన్ చేసి యాకోబే చేశాడా? ఏమండి? మొదటి విషయం, తల్లి చెప్పింది చేశాడు. ఇస్సాకు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇస్సాకు స్వరం వింటే యాకోబు తడిమి చూస్తే ఏసావు అని ఒక కన్ఫ్యూజన్లోకి వచ్చాడు. అప్పుడు మాట అంటాడు ఏమిటంటే, ఇతడు యాకోబో ఏసావో నా చెవులతో నా చేతులతో నేను తడిమి చూడలేను, కానీ నా దేవుడు నాకిచ్చిన ఓ వరాన్ని నేను వాడి దేవుని దగ్గర కన్ఫర్మేషన్ తీసుకుంటాను, ఇతన్ని దీవించాలా వద్దా అని చెప్పి అతన్ని దగ్గర తీసుకొని వాసన చూచెను అనుంది. అప్పుడు మాట అంటాడు, నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆయనే దీవిస్తే దీవించకుండా ఉండడానికి నేనెవన్ని అని దీవించేశాడు. యాకోబును తన తండ్రి అయినా మోసపోయి దీవించాడా, కన్ఫర్మేషన్ తీసుకొని దీవించాడా? మరి యాకోబు ఎవరిని మోసం చేశాడు? ఎవరు మోసపోయారు? థర్డ్ వన్, మామను మోసం చేశాడు. ఇదే చివరిది, ఇది చెప్పి నేను సమయం ఇచ్చేస్తాను. థర్డ్ వన్ ఏమిటంటే మామను మోసం చేశాడు. తప్పు, చాలా పెద్ద పొరపాటు. అతడే 10 మార్లు యాకోబును మోసం చేశాడు. అయితే దేవుడు ఏం చెప్పి సంపాదించుకోమన్నాడో దేవుడు చెప్పినట్లే యాకోబు చేశాడు. రిబికాతో చెబుతాడు, అమ్మా నేనేదో కుట్రతో ఇదంతా చేయలేదు, నా స్వప్నమందు దేవుని దూత నాకు ప్రత్యక్షమై ఏం చెబితే నాకు ఈ మందలు వచ్చాయో, ఈ ఆస్తి వచ్చిందో దేవుడు చెబితేనే చేశాను, నా అంతగా నేనేమీ చెయ్యలేదు. యాకోబు తన మామను మోసం చేయలేదు, దేవుడు చెప్పినట్లుగా వ్యూహంగా నడుచుకొని ఆస్తి సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.